మహేశ్వర. ఏమండి, ఆయన అయితే ఇస్తాడు, కానీ ఒకవేళ ఆయన మీద ఉన్న ఆయన ఎవరైనా ఈయనొద్దంటే ఆయన అటువంటి వాడు కాదయా. ఆయన మహేశ్వరుడు, ఆయన శాసకుడు, ప్రభుత్వం ఉన్నవాడు. ఆయన ఎవరినైనా శాసించగలడు తప్ప ఆయన శాసించగలిగిన వాడు నువ్వు ఇలా ఇవ్వద్దని కాని నువ్వు ఇలా ఇయ్యని కాని చెప్పగలిగిన వాడు లేడు. కాబట్టి మహేశ్వర అటువంటి ప్రభుత్వం ఉన్నవాడు. మిగిలిన వాళ్ళు కొంతమంది ఈశ్వరులు ఉండవచ్చు, వాళ్ళది ఒక పరిమితికి చెంది ఉంటుంది ఈశ్వరత్వం, కానీ ఈయనది ఈశ్వరుల మీద ఈశ్వరుడై ఉంటాడు. కాబట్టి మహేశ్వరుడు. మీరు చూడండి, ప్యూన్ ఉంటాడు, ఆయన ఒక ఈశ్వరుడు. ఎక్కడి వరకు? ఆ ఆఫీసు లోపలికి వెళ్ళాలంటే ఆయన ఒప్పుకోవాలి, సరే వెళ్ళండి అనాలి. ఆయన కన్నా ఈశ్వరుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటాడు గుమాస్తా. ఏమండి, నేను ఒక కాగితం పెట్టాను, ఆ పని అవ్వలేదేమండి, నేను పెట్టేశానండి, అయ్యో ఆయన టేబుల్ మీద ఉంది వెళ్ళండి. ఇప్పుడు ఈయన ఈశ్వరుడి మీద ఆయన ఈశ్వరుడు. ఇప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన అన్నాడు చూశానండి మీది, నేను సంతకం పెట్టేశానే, అన్ని ఉన్నాయి, ఆఫీసర్ గారి టేబుల్ మీద ఉంది వెళ్ళండి. ఇప్పుడు మీరు ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఆయనది చిట్ట చివరి సంతకం. ఏమి ఇలా వచ్చారు? అయ్యా నేను ఫలానా అర్జీ పెట్టుకున్నాను, మీ దగ్గరికి వచ్చిందిట 3-4 రోజులు, నా దగ్గరికి వచ్చిందా? నేను చూడలేదే, ఏదో బెల్ కొట్టి ఎవరినో పిలిచి ఏమయ్యా ఈయన కాగితం పెట్టారా? పెట్టామండి. ఎక్కడుంది అంటే, మీరు మొన్న అర్జెంట్ గా క్యాంప్ పెడుతూ కొన్ని ఫైల్స్ బీరువాలో పెట్టమన్నారు కదా, అందులో పెట్టాం సార్. తీసి ఆయన ఒకసారి ఇలా చూసి, ఓ అన్ని ఉన్నాయండి తీసుకోండి, సంతకం పెట్టి ఇచ్చేసారు ఆర్డర్. ఆయన అందరికన్నా ఈశ్వరుడు. అందులో ఇంతమంది పెట్టినా ఒక్క కాగితం లేదు. ఇదేమండి ఇది పెట్టలేదు మీరు, ఇది పెట్టకుండా ఇవ్వకూడదు కదా అంటే, అయ్యా నాకు తెలియలేదండి అది పెట్టకూడదని, కానీ దాంతో తుల్యంగా ఇదిగో ఇంకొక కాగితం పెట్టానండి. సరే ఇవ్వకూడదు, ఆ కాగితం కూడా ఉండాలి, కానీ మీ దాన్ని బట్టి నేను సరే ఇచ్చేస్తున్నాను, ఓ సంతకం పెట్టేశారు. ఇప్పుడు ఆయన వెనక్కి పంపించేసి అది కూడా తెచ్చాక పెట్టవాయా అని అనొచ్చు. ఆర్డర్ ఇచ్చేస్తున్నాను, ఏం పర్వాలేదు, మీరు రేపో ఎల్లుండో పట్టుకొచ్చి ఇచ్చేసేయండి ఆ కాగితం కూడాను. అలాగేనండి ఇచ్చేస్తాను. ఆయన అసలు మీ దగ్గర కాగితం పుచ్చుకోకుండాను ఇచ్చేయచ్చు. ఆయన మహేశ్వరుడు. అలా మీరు ఎందుకు ఇచ్చారండి అని అడగడానికి కింద వాళ్ళు సరిపోరు. ఆ స్థితిని కలిగిన వాడెవరో ఆయన మహేశ్వరుడు.